ముక్కులు, ముక్కు అనగా 5. సో త్ర త్వా త్వా అనే ఒకే ఒక అక్షరం ఉంటుంది సంస్కృతంలో. త్వా అంటే తొక్కు. ఈ శరీరము, ఈ చర్మము శరీరం కాదు, చర్మమే. చర్మానికి ఉంది స్పర్శ జ్ఞానం, లోనున్న కండరాలకు స్పర్శ జ్ఞానం లేదు. లోనున్న కండరాలకు లేదు స్పర్శ జ్ఞానం, దీని గురించి స్పర్శ జ్ఞానం, ఇది దీన్ని తెలుసుకుంటుంది. అట్లాగే సోత్రాత్వ చచ్చు జుంహ గ్రణములు, చచ్చు జుహ్వ గ్రణములు అనగా ఇవి 5 వచ్చాయి. స్తోత్రం అనగా చెవు, త్వా అనగా ఇది చర్మము, చచ్చు అనగా నేత్రము, జుహ అనగా ఉపనాలుక, గ్రణములు అనగా ఈ ముక్కులు అనగా ఇవన్నీ మొత్తం జ్ఞానేంద్రియములు. ఇది పంచతన్మాత్రలు, విషయాలన్నా ఒకవేళ విషయాలంటే వేరు, తన్మాత్రలంటే వేరు. ఈ బుద్ధి ఎప్పుడు అలా వెళ్ళకూడదు. ఏదో విషయం అంటే వింటేనే కదా విషయం వచ్చేది, వినకుండా ఏం విషయం వచ్చింది? అదే పొద్దాక గుర్తుపెట్టుకోలేమా? విన్నారో చూశాకనే విషయాలు వస్తాయి, వినలేదు చూడలేదు ఏమన్నా విషయం ఉందా మనకు దాని మీద? విషయం అంటే అది. తన్మాత్రలంటే విషయమన్నా తన్మాత్రలన్నా అని బుద్ధికి ఇంతమంది గురుబిడ్డలై ఉండి కూడా వీళ్ళు గుర్తుంచుకోరు, మా బయట వాళ్ళు గుర్తుంచుకున్నారంటే ఎందుకు గుర్తుకుంటారు? విషయాలంటే గమనండి, ఏంటంటే ఏంటి విషయాలు? ఒక 10 ఏళ్ళున్నా 20 ఏళ్ళున్నా ఒక విషయము అంటే అది నీకు పని చేయుతున్నది. ఇదే నీ ఎందుకు పని చేస్తున్నది, నా ఎందుకు పని లోకమంతా పనిచేస్తుంది. విషయం అంటే చూసినప్పుడు విన్నప్పుడే విషయం ఉంది, లేకపోతే విషయం లేదు. చూసింది చేసింది జ్ఞానేంద్రియాలు, దానికి సంబంధించినవి శబ్ద, స్వరిశ, రూప, రస, గంధం. శబ్దం వచ్చింది, చెవు ఉన్నది, రూపం కనపడింది, కళ్ళు చూస్తున్నాయి, వాసన వచ్చింది, స్పర్శ తగులుతూ ఉంది. అందుకని దీనికి దానికి లింకు ఎప్పుడు దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాము. ఇదియే దైవదత్తములు. వినకపోతే వాటికి జబ్బు వచ్చి అనారోగ్యం వచ్చి అనారోగ్యంతో పోతుంటారు చాలామంది. చెవులు పనిచేయకను, కంటి చూపులు పనిచేయకను, ఇవన్నీ ఏంటంటే వాటికి ఏ రోజైనా ఆనందపరిచావా? ఆనందపరచడం లేదు, వాటికి రోగాలు వస్తాయి. రోగాలు చెంబే కుషించిపోతావు. ఎవడి కోసం భగవంతుడు ఎలా పెట్టా అంటే వాటికి రోగాలు వస్తాయి, వాటితో కుషించుకుపోతావు అంతే, ఇంకేమీ లేదు. అవి వాటికి ఆహారం ఉన్నది, వాటిని తృప్తిపరచవలసి ఉన్నది అనేది అంటే జ్ఞానేంద్రియములకు ఆహారం ఉన్నది. వాటిని ఆ శ్రవణానందంగా విన్నా. శ్రవణానందంగా ఓంకారం అనగా నేనే అని చెప్పాడు కదా, విన్నాం కదా. ఓంకారం అనగా నేను. ఆ ఓంకార శబ్దాన్ని వచ్చి కూర్చుంటానే మొట్టమొదట తర్వాత సంగతి ఎక్కడన్నా ఉన్నది. ఆ నాదాన్ని సంపూర్ణంగా ఎక్కువసేపు మనము ఓంకారాన్ని చెప్పగలిగామా? అందుకని మీరు కూడా గమనించాలని నేను ఎక్కువసేపు పూరిస్తున్నాను ఓంకారాన్ని. ఓం అంటే అంటనే పోయింది గాలి బయటికి. అట్లా కాకుండా శబ్దాన్ని ఎక్కువసేపు తీసుకుంటే ప్రాణశక్తి ఒక బలంగా నిలబడుతుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే బలం, కుడలని శక్తి పైకి లేచి మన సహస్రారాన్ని పనిచేస్తాం.